హలో గైస్, మీ బాలి స్టోరీస్. ఈరోజు వచ్చేసి మన 100 బ్లాగ్స్లో 58th డే. సో మన ప్రీవియస్ బ్లాగ్స్ ఎవరైతే చూడలేదు వెళ్ళి చూడండి. అండ్ నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు వచ్చేసి మన హైదరాబాద్లో బోనాలు కదా. మన అందరికి తెలుసు, లైక్ తెలుగు వాళ్ళు అందరికీ తెలుసు బోనాలు అంటే ఎంత హవా ఉంటుంది ఏంది అని చెప్పేసి. బోనాలు మన రామ్నగర్లో అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత లైక్ ఎలా జరుగుతాయి బోనాలు అండ్ ఎవ్రీథింగ్ చూద్దాం. అండ్ లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ గైస్. ఇగో నేను ఇప్పుడు స్టార్ట్ అయిపోయినా. యాక్చువల్గా నేను వచ్చేసి కుకట్పల్లిలో ఉన్నా. ఇక్కడ నుంచి రామ్నగర్ పోవాలి. ఈరోజు రామ్నగర్లోనే అనమాట బోనాలు. నేను ఇప్పుడే రామ్నగర్కి అయితే రీచ్ అయినా. ఇంకా బోనాలు అయితే స్టార్ట్ అవ్వలేదు. లైక్ లోపల ఇంకా ఎట్లా స్టార్ట్ అయితే అండ్ ఎవ్రీథింగ్ ఈ బ్లాగ్లో చూపించడానికి అయితే ట్రై చేస్తా. మనకైతే ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి బోనాలు చేయడము. ఇక మా నాన్నమ్మ ఇలా చేస్తుంది. ఏంటంటే ఇట్లా బోనాలు చేసుకుంటారు ఇంట్లో. అవి ఎట్లా అమ్మా, ఇవి ఏంది అసలు ఇవన్నీ ఎట్లా? ఇప్పుడు ఏం చేయాలి? చేసిన తర్వాత నైవేద్యం పెట్టాలి. దేవుని కాడ పెట్టి అన్ని పెట్టి దానికి కొబ్బరికాయ, పూలు, పండ్లు అన్ని పెట్టి దేవునికి నైవేద్యం ఎక్కించి గుడికి పోవాలి. బోనం అక్కడ సమర్పించాలి. బొట్టు పెడతావా? నాకు కూడా ఇట్లా బోనం ఇవన్నీ కడిగి వీటిని కడిగి మంచి శుభ్రం చేసుకొని మంచి కుదించుకొని ఇంట్లో అన్ని పెట్టి తీసుకొని పోతాం. అదే మరి కాదు, ఒక్కరే కదా బోనాలు ఎత్తేది? ఇన్ని అన్నం ఉన్నాయండి మరి. అంటే ఇప్పుడు ఒక్కరే కదా బోనాలు ఎత్తుకునేది? ఒక్కరేం ఎత్తుకోరు, 3 బోనాలు ఇద్దరు ఎత్తుకుంటారు. రెండు బోనాలు ఎత్తుకుంటారా? హైదరాబాద్లో బోనాలు అంత ఫేమస్ ఇంకోటి అయితే ఏం లేదు కదా. హైదరాబాద్ బోనాలు అంతే. బోనాలు అని వెళ్తారు హైదరాబాద్. ఇక్కడ కూడా మనకి పక్కనే టెంపుల్ కూడా ఉంది. బయట మాత్రం హవా అయితే ఘోరంగా నడుస్తుంది. లైక్ బొట్టు అయితే పెడతావా నాకు? నేను వేరే సైడ్ పోతా. మామయ్య, ఇక్కడ మన ఇంట్లో బోనాలు ఎప్పటి నుంచి చేస్తారు మామయ్య? ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఇక్కడ? మేము 150 ఏళ్ళ సంధి చేస్తాం. 150 ఏళ్ళు అంటే 150 సంవత్సరాల సంధి చేస్తాము. మా తాతలు ముత్తాతలు కారికేలు చేస్తాము. అందులో అందరికంటే పెద్ద వంశము మాది. అయితే మా పెద్ద వంశంలో కూడా మళ్ళా నేను పెద్ద కొడుకును కాబట్టి నాకు మా ఎల్లమ్మ తల్లి అనుగ్రహంతో చల్లగున్నాం కాబట్టి మేము 5 ఏళ్ళకోసారి కళ్యాణం చేస్తాము. ఆ తర్వాత ఏడాదికోసారి పోషమ్మకు, మైసమ్మకు, ఎల్లమ్మకు, బాలమ్మకు, సంతోషమాతకు, మల్లన్న దేవునికి వీళ్ళందరికీ కూడా మేము భక్తితోని కొలుస్తాం. కాబట్టి వాళ్ళ చల్ల దీవనార్థులతోని మేము ఈరోజు చల్లగా ఉన్నాం. కాబట్టి మళ్ళీ మేము ఈ ఏడాది కూడా ఘనంగా చేసుకుంటున్నాము బోనాలు. ఇగో అందరైతే రెడీ అయిపోయినాం. ఇగో చూసిండు కదా, మా గ్యాంగ్ అయితే అందరు వచ్చిండ్రు. మన సీమ వాళ్ళ ఇంట్లోనే అనమాట బోనాలు రామ్నగర్లో. టెంపుల్ ఏడు చెప్పు. నాకే ఐడియా లేదు, ఫస్ట్ టైం. మా పాత ఇంటికన్నా అయితే పోచమ్మ గుడి ఉంటుంది, ఆడికి వెళ్తుండే. చూడాలి ఎక్కడనో. అది ఎట్లా జరుగుతుంది? ఇంత ముందుకు రామ్నగర్లో ఎట్లా జరుగుండే బోనాలు? నేను లాస్ట్ టైం రాలేదు. ఈసారి వచ్చిన కదా చూపిస్తా. మనకి ఇంట్లో పూజ అయితే అయిపోయింది. బోనం అయితే పెట్టేసిండ్రు. ఇక ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోవాలి. ఇగో వంటలు అయితే రెడీ అయినాయి. వేరన్నం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా నాన్ వెజ్ కర్రీస్ కూడా ఉన్నాయి, అవి ఉండే. సో ఫస్ట్ అయితే మనం టెంపుల్కి వెళ్దాం. వచ్చిన తర్వాత ఇవన్నీ ఏందో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. మేము బోనం వచ్చేసి కిందికి తీసుకెళ్తున్నాం. కిందికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు తీసుకుంటారు. అది అక్కడ నుంచి
ఇంటి నుంచి స్టార్ట్ అయ్యే ముందు మనకి ఇక్కడ శాఖ వస్తారు కదా, ఇగో దానికోసం వేస్తున్నారు. అగో అక్కడ మనకి శాఖలు పోసుకొని మనం ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోతాం. సో అట్లా మమ్మీ ఇంకా సీమ ఎత్తుకున్నారు బోనము. ఇగో మొత్తం మబ్బులు వచ్చేసినాయి. జర ఈ బోనం అయిపోయేంత వరకు వర్షం పడకపోతే వాళ్ళకంత స్ట్రగుల్ అయితే ఉండదు. బోనం తీసుకున్న వాళ్ళందరూ దీన్ని 3 చుట్లు తిరిగిన తర్వాత మనం బోనం అక్కడ సమర్పించుకుంటారు. సో మనం కూడా ఇక్కడ 3 రౌండ్స్ తిరిగిన తర్వాత లోపలికి దర్శనంకి వెళ్ళిపోతాం. చెప్తావా ఏమన్నా? ఈ పండుగ ఎట్లా అనిపిస్తుంది? మాట్లాడదాం అనుకుంటున్నా కానీ ఆయనకి ఏం మాట్లాడలేదు. ఇక్కడ బోనం పెట్టినాం. తర్వాత ఇప్పుడు వేరే గుడికి వెళ్ళాలి కొబ్బరికాయ కొట్టడానికి, దాని తర్వాత ఇంటికి. సో గైస్ ఇగో కళ్ళు దాకా కొన్ని సంవత్సరాలు అవుతుంది. అయినా ఎల్లమ్మ పండుగ అంటే కళ్ళు మాత్రం కంపల్సరీ. కళ్ళు, మటన్, చికెన్ ఇవన్నీ కంపల్సరీ. బట్ నాకైతే మటన్, చికెన్ అయితే తినను, వెజ్ కాబట్టి. వాళ్ళ కళ్ళు మాత్రం కుమ్ముడే. మేమైతే ఇంటికి వచ్చేసినాం. చెప్పినా కదా, గుడికి పోయి బోనం సమర్పించి దేవుని కాడ కోని కోసి పోయినాం బోనాలు తీసుకొని. అది బోనాలు తీసుకొని పోయి వచ్చి చికెన్, మటన్, తలకాయ కూర. ఇది తలకాయ కూర. చికెన్ అక్కడ పొయ్యి మీద ఉంది. చికెన్ ఇంకా కాలేదు. అయిందా? అయింది. అది కూడా అయిపోయింది. ఓకే. మరి వెజ్ ఏం చేస్తురామా? వెజ్ ఏం చేస్తారు మరి? అంటే దొండకాయ ఫ్రై చేస్తున్నా. సో గాయ్స్ ఇగో లైక్ ఎవ్రీ ఇయర్కి మేము ఒక 10-15 సార్లు ఫ్యామిలీస్ అందరం ఒక దగ్గరికి వచ్చి ఇట్లా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకో మ్యాక్సిమం ఏంటంటే ఏమన్నా కుక్ చేసుకోవాలనుకున్నా, వండుకోవడానికి ఏమైనా డెకరేషన్ ఉన్నా అవన్నీ మేమే చేసుకుంటాం. లైక్ ఇగో ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఏమన్నా కావాలన్నా వీళ్ళు ఎప్పుడు హెల్ప్ చేస్తుంటారు. సో అట్లా ఇంకో ఏ వంటలు కావాలన్నా మన నాన్నమ్మనే చేస్తుంది. సో అమ్మ చెప్పమ్మా, ఎట్లా మనం ఈ సంవత్సరానికి 10-15 సార్లు కలుస్తాం అందరం ఒకటే దగ్గర. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇంత కూడా మనం కలవకపోతే ఫ్యామిలీతోని ఇంత టైం కూడా మనం ఇవ్వకపోతే మన లైఫ్ వేస్ట్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఏమంటావు అమ్మ? అప్పుడు సంవత్సరానికి ఒకసారి ఇట్లా కలిసి కలవాలి, అందరితోటి కలిసి మంచిగా ఉండాలి. అందరూ పిల్లలు, పెద్దోళ్ళు అందరూ. చికెన్ ఇగో ఇట్లా డిఫరెంట్ కర్రీస్. ఇగో ఇట్లా చికెన్ చేసుకున్నాము, మటన్ ఇగో అట్లా డిఫరెంట్ మటన్, చికెన్. సో ఇట్లాంటివి చేసుకొని అన్ని ఇట్లా మంచిగా సెలబ్రేట్ చేసుకొని చూడు అది ఫోటో చాలే. అసలు ఏంటంటే సో ఇట్లా మంచిగా సెలబ్రేట్ చేసుకొని మేమైతే ఇప్పుడు లంచ్ చేస్తున్నాము. అందరికి కజిన్స్ అయితే ఒక అట్లీస్ట్ నాకన్నా ఒక 3 years 5 years చిన్న ఉంటారు. వీళ్ళైతే ఒక ఏకంగా 10-15 సంవత్సరాలు చిన్నగా ఉన్నారు. వీళ్ళతోని మనం లంచ్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎంతమందికి ఉందని అయితే నాకు తెలియదు. ఇదైతే భూమి దగ్గర వెళ్ళిపోయింది. పాటల వల్ల, డీజేల వల్ల మా గుండెలు కూడా దల్లు అంటున్నాయి.
ఈరోజు అయితే వ్లాగ్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడే రూమ్కి వచ్చిన. ఈరోజు అయితే పిచ్చగా ఎంజాయ్ చేసిండే. అసలు ఏంటంటే మన తెలంగాణలో కొన్ని పండుగలు ఉంటాయి బ్రో, అందులో బోనాలు లైక్ బతుకమ్మ అయితే పీక్స్లో ఉంటాయి. బోనాలు అయితే హైదరాబాద్కి అయితే రావాల్సిందే, బోనాలు సెలబ్రేషన్ చూడాల్సిందే బ్రో, ఏదైతే అది. ఈరోజైతే లైక్ ఏ డీజే సౌండ్, ఎక్కడికి వెళ్ళినా డీజే సౌండ్లు, ఎక్కడికి వెళ్ళినా బోనాలు, ఎక్కడికి వెళ్ళినా శారీస్ కట్టుకున్న ఒక లైక్ బ్యూటిఫుల్ ఉమెన్స్. దీనికన్నా హైదరాబాద్లో బెస్ట్ థింగ్ ఏముంటుంది చెప్పండి చూడడానికి. లైక్ నేనైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన. అసలు ఏంటంటే హైదరాబాద్లో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో చూడడానికి, బట్ కొన్ని పండుగలకి మాత్రం హైదరాబాద్కి వచ్చి చూడాలి. అందులో బోనాలు మాత్రం పక్కా ఉంటాయి. అంతేకాకుండా ఫస్ట్ మార్నింగ్ బోనాలు తీస్తారు, ఈవినింగ్ వచ్చేసి పలారం బండ్లు తీస్తారు. అది అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి, డీజే సౌండ్లతోటి, పోతరాజుల డ్యాన్స్ తోటి. అవ్వా బాబా చూడాల్సిందే అంతే. సో అట్లా ఈరోజు అయితే నేను పిచ్చా ఎంజాయ్ చేసిన. వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. అండ్ మీలో ఇంకా ఎంతమంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ముందరికి రావడానికి నేనైతే ఎప్పుడు వ్లాగ్స్ ఇస్తూనే ఉంటా. సో అందుకని మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్ 59th డే. అంటిల్ దెన్ బై బాయ్.